శ్రీరామ జయం. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో సోమవారం విశేషమైన యోగం. చివరి సోమవారం అయినప్పుడు మళ్ళీ కార్తీక సోమవారం రావాలి అంటే 1 సంవత్సర కాలం పాటు వేచి ఉండక తప్పదు. అలా కాకుండా ఉండాలి. ఈరోజే ఆ కార్తీక మాసంలోని చివరి సోమవారం. ఏవైనా అనివార్య కారణాల చేత గతించిన ఈ 3 సోమవారాలలో కూడా మనం శివారాధన చెయ్యని ఎడల వీలు చేసుకొని అవకాశం సరిచేసుకొని ఉదయమంతా కూడా శివనామస్మరణతో కాలం గడిపి ప్రదోష సమయం సూర్యాస్తమయ వేళలో తప్పనిసరిగా దీపారాధన చేసి శివధ్యానంతో నిష్ఠాగరిష్ఠులమై కాలం గడిపి మళ్ళీ చివరలో దీపారాధన. కోటి దీపోత్సవ కాంతులు ఈ రోజుతో పరిసమాప్తమవుతున్నాయా అంటే కావుసుమా. ఈ వెలుగులు సంవత్సర కాలం పాటు మన మనస్సులలో వెలుగుతూనే ఉంటాయి. కాంతి పుంజములను ప్రసరింపజేస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏది చివర కాదు అలా అనుకొనకూడదు. ఏది ప్రారంభించినా అది ముగింపు ఎప్పుడో ఒకప్పుడు కానీ పుష్కర కాలంగా నిర్విఘ్నంగా నిర్విరామంగా అజరామరంగా ఉండిపోయే విధంగా కొనసాగుతున్న ఈ దీపవ్రతం కోటి దీపోత్సవం 100 సంవత్సరాల కాలం పాటు కూడా ఇలాగే కొనసాగుతుంది. ఒక సోమవారం మళ్ళీ వచ్చే సంవత్సర సోమవారం వరకు కూడా ఈ కోటి దీపకాంతులు మన మనస్సులో అలా కాంతులను విరజిమ్ముతూనే ఉంటాయి. కార్తీక మాసంలోని సోమవారం నాటి వ్రతానికి ప్రత్యేకం శివారాధన. దీపంతో పరమశివుడిని ఆనందపరచడం. ఒక దీపం వెలిగించిన సమయంలో శివలింగం పైన అభిషేక సేవ చేస్తూ ఉండేటటువంటి తరుణంలో ఆ దీపకాంతులు శివలింగం పైన ప్రతిబింబిస్తాయి. శివలింగాన్ని జీవాజ్వల్యమానంగా వెలిగిపోయే విధంగా మన కన్నులకు కనిపించే విధంగా చేస్తాయి. హే జాతవేదస ఉద్దీప్యస్వ అని చెప్పినప్పుడు శివలింగాన్ని స్పృశిస్తే మనలో ఉండేటటువంటి శక్తి ఆ శివలింగంలో చేరగా అభిషేక సేవ నిర్వహించే సమయంలో వెలిగించే దీపకాంతి ఆ శివలింగంలో ప్రతిస్పందించే విధంగా ప్రతిబింబించే విధంగా మన కన్నులకు కనిపిస్తూ ఉన్నది అంటే మనం జ్ఞానం కలిగిన వారం అవుతున్నాం అని అర్థం. అయితే పలువురు శివారాధన చేసే సమయంలో దీపారాధన అనే క్రమంలో ఒక తెలియని దోషాన్ని ఆచరిస్తూ ఉంటారు. శివలింగం ఆధారంగా ఉన్న మూల రూపం పానవట్టం అంటే అభిషేక జలం వెళ్ళడానికై చేసినటువంటి ఒక మార్గం అని అనుకుంటే ఆ దిగువన ఉండేటటువంటి పానవట్టం పార్వతికి ప్రతీక. శివుడు అర్ధనారీశ్వరుడు. దిగువ భాగం పార్వతి, ఎగువన ఉండేటటువంటి శివలింగం పరమేశ్వరుడు శివుడు. అనేకులు దీపాన్ని వెలిగించే క్రమంలో దీపాన్ని నేలపైన పెట్టడం ఇష్టం లేక అలా ఆ పానవట్టం చుట్టూరా పేరుస్తూ ఉంటారు. అలా పేర్చకూడదు. శివలింగం పానవట్టం పైన దీపారాధన చేస్తే పార్వతీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. దానికి బదులుగా నేలపైన ఏదైనా ఒక ఆకు వేసి దీపారాధన చేస్తే పరమేశ్వరుడు పార్వతీ సమేతుడైన అర్ధనారీశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. అనేకులు శివలింగం పైనే ఉంచాలి అనుకుని కూడా పెడుతూ ఉంటారు. అది మహాదోషం, పాపం, దోష కారణం. అలా చేయకూడదు. కార్తీక సోమవారం చివరి సోమవారం ప్రత్యేకమైన నియమాన్ని తెలుసుకున్నాం కనుక సాయంత్రం వరకు వేచి ఉండి సూర్యాస్తమయ సమయం ఆరంభం అవుతున్న తరుణంలో దీపారాధన చేద్దాం. అర్చన చేసే క్రమంలో ప్రప్రథమంగా అద్య దీపారాధన కృత్వా అని ప్రారంభంలో దీపారాధన చేస్తాం. తదుపరి ఆవాహయామి ఆసనం పాదయో పాద్యం అర్ఘ్యం ఇలా చెబుతూ ఆచమనీయం స్నానం ధూపం దీపం అక్కడ వస్తుంది అంతా కూడా ఆలోచన. స్నానం నానావిధ పరిమళ పత్ర పుష్పాలు దీపం అక్కడ మళ్ళీ దీపాన్ని వెలిగింది. చివరలో దీపం వెలిగించడం. ప్రారంభంలో ప్రముఖుల పరిచయ వాక్యాలు, వివిధ దేవతా కళ్యాణోత్సవాలు, అలాగే ప్రవచనకారుల సందేశాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు ఇవన్నీ కూడా మనలో జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే ఉత్సాహాన్ని పెంచి పోషించగా చివరలో వెలిగించేటటువంటి ఈ దీపం ప్రశస్తమైనది. సంవత్సర కాలం పాటు మనలో జ్ఞానకాంతులను అలా ప్రసరింపజేస్తూనే ఉంటుంది. ప్రసరించేటటువంటి ఈ జ్ఞానకాంతులతో సంవత్సర కాలం పాటు మళ్ళీ కోటి దీపోత్సవం వరకు వేచి ఉందాం. కార్తీక సోమవారాన్ని సద్వినియోగం చేసుకుందాం. శివారాధన చేద్దాం. దీపాలు వెలిగిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.